అరటి చెట్లు అభిమానిచ్చి మంచి దిగుబడి వచ్చిన తర్వాత కొబ్బరికి కూడా కోకోమాక్స్ ఆర్డర్ చేశాను. నా తోటలోని 10 కొబ్బరి చెట్లకు ఇచ్చాను. పరీక్ష కోసం నేను మొదట చిన్న చెట్లకు మాత్రమే కోకోమాక్స్ వాడను. నేను పెద్ద చెట్లకు ఇవ్వలేదు. గతంలో కొబ్బరి పిందెలు ఏర్పడటం తక్కువగా ఉండేది మరియు కాయలు రాలడం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కాయలు రాలడం నియంత్రించబడింది మరియు కొబ్బరి కాయలు సైజు కూడా పెద్దవిగా ఉన్నాయి. నా పేరు అరుల్ కుమార్. నేను తిరుపత్తూరు జిల్లాలోని అండియప్పనూర్ గ్రామంలో నివసిస్తున్నాను. నాకు 6 ఎకరాల భూమి ఉంది. నా తోటలో 150 కొబ్బరి చెట్లు మరియు 250 కర్పూరం అరటి చెట్లు ఉన్నాయి. నేను ప్రభుత్వ ఉద్యోగిని మరియు ఇప్పుడు పదవీ విరమణ చేశాను. నేను అరటి చెట్లకు అభిమానిచ్చి మంచి దిగుబడిని పొందాను. ఆ తర్వాత కొబ్బరి కోసం కోకోమాక్స్ ఆర్డర్ చేసి నా తోటలోని 10 కొబ్బరి చెట్లపై ఉపయోగించాను. ఈ చెట్లకు ముందుగా చాలా కాయలు రాలాయి. కానీ కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత కాయలు రాలడం నియంత్రించబడింది. అలాగే కొబ్బరికాయలు సంఖ్య పెరిగింది మరియు కాయలు పెద్దవిగా మారాయి. నేను ప్రతి చెట్టుకు 1 లీటరు నీటిలో 50 మిల్లీలీటర్లు కోకోమాక్స్ కలిపి 2 సార్లు ఇచ్చాను. ప్రస్తుతం కోకోమాక్స్ ఇచ్చిన అన్ని చెట్లు 5 నుండి 6 సంవత్సరాల వయస్సు గలవి. నేను ఇంకా పెద్ద చెట్లకు ఇవ్వలేదు. గతంలో 4 కొబ్బరికాయలు మాత్రమే ఉన్న చెట్లలో కూడా కోకోమాక్స్ ఇచ్చిన తర్వాత కొబ్బరికాయలు సైజు పెద్దవిగా మారాయి. ఏపీకేఎస్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.